శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనత్రయోదశి రోజున మేషరాశి వారు ఎలాంటి విధి విధానం పాటించడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారందరూ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులు అని చెప్పి గమనించాలి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురువు, 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో బుధాదిత్య రాజయోగము, రవి బుధుల సంచార స్థితి, అష్టమంలో శుక్ర భగవానుడు, లాభంలో శని భగవానుడు, వ్యయంలో రాహు సంచార స్థితితో కూడుకున్నటువంటి ఈ ధన్తేరాస్ ధనత్రయోదశి రోజున మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి ఒక మామిడాకులు, కొబ్బరికాయలు ఏర్పాటు చేసుకొని, ఇంటి గుమ్మం దగ్గర సంపూర్ణమైనటువంటి గోధుమ పిండితో కలిపినటువంటి ప్రమిదలను రెడీ చేసుకొని, ఇంటి గుమ్మాలకు ఇటువైపున అటువైపున గోధుమ పిండితో ఏర్పాటు చేసినటువంటి 7 రంగులు అంటే 7 అంటే కొబ్బరి నూనెను కానీ, ఆవ నూనెను కానీ, ఆముదాన్ని కానీ, నువ్వుల నూనెను కానీ, అవశ నూనెను కానీ ఇలాంటి 7 రకాలు కలిగినటువంటి నూనెను పోసి ఇంటి గుమ్మాల దగ్గర దీపాన్ని పెట్టాలి. అలాగనే పూజా మందిరంలో సిరులు కలిగినటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని ఫోటోగా ఏర్పాటు చేసుకొని పల్లీల నూనె అనగా వేరుశనగ నూనెతో దీపం పెట్టడం, అమ్మవారికి పసుపు లేక ఎరుపు రంగు జాకెట్తో రంగులతో కలిగినటువంటి అలంకరణ చేసుకోవడం, అలాగా గులాబీ పూలతో అర్చన చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే అమ్మవారి దగ్గర అఖండ దీపాన్ని వెలిగించేటువంటి కాల సమయంలో కింద అష్టదళ పద్మాన్ని వేసి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దీపాన్ని నవధాన్యాల పైన ఉంచుకొని పూజ చేసినట్లయితే రుణ సమస్య, రోగ సమస్య, కుజదోషము, సర్పదోషము, నాగదోషము లాంటివి తొలగిపోయి లక్ష్మీదేవి కాశీలు కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, నూతనమైన ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ ధనత్రయోదశి రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఒక సౌభాగ్య ముడుపును కట్టి దేవాలయంలో సమర్పించడం వల్ల మీకు అంతా యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఆశ్వీజ మాసంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 17వ తారీఖున ఆశ్వీజ మాస శుద్ధ పూర్ణిమ. విశేషంగా అమ్మవారి యొక్క శరణవరాత్రులు అయిపోయినటువంటి పూర్ణిమ.
అదే కాకుండా 24వ తారీఖున ఆశ్వీజమాస బహుళాష్టమి కనుక సమ్మోహనం చేసేటువంటి సమ్మోహన కాళభైరస్వామి యొక్క పూజ, శ్రవణం, కుష్మాండ దీపం మనకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగే మనకు 30వ తారీఖున ధనత్రయోదశి పండగ కనుక మనమందరము కూడా లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలు కనుక మనమందరం కూడా ఇంటినల్లా శుద్ధి పెట్టుకుందాం, ఇంటికి మామిడాకులు కట్టుకుందాం, కొబ్బరాకులు కట్టుకుందాం, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేద్దాం, లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం. ఇంకనూ ఈ ఆశ్వీజ మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. పాత్రల ఎందు కంచు పాత్ర వేరయ్యా అంటారు. కనుక ఈ యొక్క పాత్రను మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఏం చెయ్యాలి అన్నట్లయితే ఒక్కసారి ఇలా చూడండి. ఇలా శబ్ద తరంగాలు రావడం జరుగుతుంటుంది. ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వల్ల ఓంకార శబ్దం కారణం చేత మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసించడం, ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, ధనత్రయోదశి పండుగ రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి ఈ యొక్క కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరుపైన కూష్మాండ దీపము, ఒక సౌభాగ్య ముడుపును కట్టి సంపూర్ణంగా మీకు వీడియో కాల్ చూపించి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఈ యొక్క అక్షయ పాత్రను మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్య ప్రాప్తికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఈ ఆశ్వీజ మాసంలో ద్వితీయార్థంలోనూ ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే సైంధవ లవణ దీపము అనగా ఉప్పుల అందు సైంధవ లవణం వేరయ్యా అంటారు. అంటే రుచుల ఎందు వేరు. అదే కాకుండా ఇలాంటి సైంధవ లవణాన్ని మనం ఒక పాత్రలో ఏర్పాటు చేసుకొని దీపాన్ని వెలిగించడం వలన మనకి ఇంట్లో చుట్టూ ఒక 30 మీటర్ల మేరకు మనశ్శాంతిని కలిగించడం, నరదృష్టిని మన దగ్గరికి రాకుండా ఉండడం, మనం ఏదైతే అనుకుంటామో దాంట్లో విజయం సాధించడం, అన్నిటికన్నా మంచి నిద్ర, ప్రశాంతమైన వాతావరణం, మన బయట అనేక రకాల కార్యక్రమాలతో చర్చలతో మనం అలసిపోయి వచ్చినప్పుడు ఇంట్లోకి రాగానే ఇంట్లో చల్లటి వాతావరణం ఏర్పాటు చేసేటువంటి శక్తి ఈ యొక్క సైంధవ లవణ దీపానికి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక ఒక్కసారి ఈ దీపం వెలిగిస్తే మినిమం 10 సంవత్సరాల వరకు ఈ యొక్క దీపం యొక్క వెలుగుతో మనం ఇంట్లో సుఖ సౌఖ్యాలతో అద్భుతమైన జీవితాన్ని పొందుతామని చెప్పి గమనించాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు సక్రమంగా చదువుకోవడం లేదా, చదివిన చదువు వాళ్ళకు గుర్తుండడం లేదా, పరీక్షాకాల సమయంలో అనుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నారా, లేకపోతే క్రీడా రంగంలో రాణించలేకపోతున్నారా, వ్యాపార రంగంలో అభివృద్ధి రావడం లేదా, వీళ్ళు ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఏకాగ్రతగా లేనప్పుడు ఈ యొక్క సైంధవ లవణ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల దృష్టి దోషాలు తొలగిపోయి ఏకాగ్రత మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. తరచూ ఇంట్లో గొడవలు అవుతున్నాయా, ధనపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా, ఏదైనా మనం చేస్తున్నప్పుడు అనేక రకాల పనులలో ఆటంకాలు రావడం, పనులు ఆగిపోతున్నాయి అని మనకి అనిపించినట్లయితే ఈ యొక్క సైంధవ లవణ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే వీటన్నిటికీ సమూలంగా ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి గమనించాలి. ప్రేమికుల మధ్య సయోధ్య లేకపోవడం, ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలుగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే గృహంలో లేకుంటే వ్యాపార సంస్థలలో మన యొక్క ఎక్కడైతే నివాసం చేస్తామో అక్కడ ఇక సైంధవ లవణ దీపాన్ని ఉంచినట్లయితే ఒకరిపైన ఒకరికి ఆప్యాయత, అనురాగము, సత్ప్రవర్తన, ఒకరిపైన ఒకరికి నమ్మకం చేత జీవితకాలం అంతా కలిసి ఉంటారని చెప్పి గమనించాలి. వివాహమైనటువంటి భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? చిన్న చిన్న విషయాలకు ఒకరు అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? ఎందుకు అలా అవుతుంది అన్నట్లయితే ఒకరిపైన ఒకరికి ప్రేమానురాగం కన్నా రాగద్వేషాల యొక్క అధికంగా ఉండడం వల్ల నువ్వు నన్ను ఇలా అన్నావు అంటే నేను నిన్ను ఇలా అన్నాను అనేటువంటి వాదోపవాదాలు బాగా పెరుగుతూ ఇద్దరి మధ్య దూరం పెరగడం, పుట్టింటికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం,
కోర్టులో వేసే పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో చాలా గమనిస్తూ ఉంటాం. వీటన్నిటికీ అవగాహన లోపం అని చెప్పి గమనించాలి. అందుకే ఆవేశం కన్నా ఆలోచన గొప్పది అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క సైంధవ లవణ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇద్దరి మధ్య సయోధ్య, ప్రేమానురాగాలు, ఆప్యాయత, ఆకర్షణ, వశీకరణ లాంటివి జరిగి ఒకరిపైన ఒకరు ఆప్యాయతగా ఉంటూ సకుటుంబ సపరివారం అంతా ఆయురారోగ్యాలుగా ఉంటారు అని చెప్పి గమనించాలి. అలాగనే ఎంతో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభిస్తాం. కొంతకాలం తర్వాత వ్యాపారం సక్రమంగా జరగట్లేదని అనేక రకాలైనటువంటి మనోవేదకు గురవ్వడం, అప్పుల పాలైపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యాపార సంస్థలలో ఇలాంటి దీపాన్ని పెట్టడం వలన నరదృష్టి నివారణ కలిగి, వ్యాపార ఆకర్షణ కలిగి అనంతమైన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే గృహంలో దీర్ఘకాలికమైన వ్యాధులు, అంటే ఈ మధ్యకాలంలో బాగా గమనించినట్లయితే షుగర్ వ్యాధి, బీపీ అనేటువంటిది, థైరాయిడ్ లాంటి సమస్యలు, అదే ఇక్కడ పెరాలసిస్ లాంటి, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను మనము నిత్యం గమనిస్తూ ఉంటాం. ఇదంతా కూడా నిద్ర లేనటువంటి వ్యాధి, అంటే ఎక్కువ శాతంగా నిద్రపోకపోవడం చేత అనేక వ్యాధులు మనకు గురవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సైంధవ లవణ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మనశ్శాంతి, మంచి నిద్ర, ఆరోగ్యాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఒక 9 నుంచి 10 గంటలు మంచిగా పడుకొని నిద్రపోవడం వలన ఆ వ్యక్తికి కోపం, ఆవేశం తగ్గి మనశ్శాంతిగా తను ఏదైతే అనుకుంటాడో దాన్ని విజయం సాధిస్తాడు అని చెప్పి గమనించాలి. నిత్యము మన ప్రయాణం చేస్తున్నప్పుడు మన వాహనాలు ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. అలా ప్రమాదానికి గురైనప్పుడు అంటే మితిమీరిన వేగం వెళ్ళడం కానీ, అనేక రకాలమైనటువంటి ఓవర్టేక్ చేయాలనేటువంటి ఆవేశంతో జరుగుతూ ఉంటాయి. అలా కలగకుండా ఉండాలి అన్నట్లయితే ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు మనశ్శాంతి, ఏకాగ్రత, లక్ష్య సాధనలో విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనిషి యొక్క చూపుకి, నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరాయి కూడా భద్రైపోతుంది అంటుంటారు. దానికి కొన్ని చిన్న ఉదాహరణలు ఏమిటయ్యా అంటే, ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకున్నాం, బయట ఎన్నో కార్యక్రమాలు చేసాం, అనేక మంది మనం చూస్తూ ఉంటారు. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన ఆహారము డైజెస్ట్ అవ్వకపోవడం, చిరాకు, వికారంగా ఉండడం, చిన్న విషయానికి కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి వాటన్నిటికి కూడా ఈ యొక్క సైంధవ లవణం యొక్క ఉప్పును కాళభైరవ హోమం చేసినటువంటి, నరదృష్టి నివారణ హోమం చేసినటువంటి ఉప్పుతో కలిపి మీకు ప్రసాదంగా పంపించడం వలన ప్రతిరోజు కానీ, నెలలో 4 మంగళవారాలు కానీ, 4 శనివారాలు కానీ, పూర్ణిమ, శుద్ధాష్టమి, బహుళాష్టమి రోజున ఒక రావి ఆకులో కానీ, తమలపాకులో కానీ ఈ యొక్క సైంధవ లవణాన్ని పోసి కర్పూరాన్ని వెలిగించి యజమానిని నిలబెట్టి క్లాక్వైజ్గా 3 సార్లు, యాంటీ క్లాక్వైజ్ 3 సార్లు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఏ రోజుకు ఆ రోజు నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ప్రతిరోజు మనము ఇంట్లో కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ఇంటిని శుద్ధి పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి కాల సమయంలో మనము నీరు, అందులో ఈ యొక్క పూజ చేసినటువంటి సైంధవ లవణం యొక్క ఉప్పును నీటిలో వేసి ఇంటిని క్లీనింగ్ చేసుకోవడం వలన, ఇంటి యొక్క పరిసరాలను శుద్ధి పెట్టుకోవడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు, వాస్తు దోషాలు తొలగిపోయి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధిస్తామో అని చెప్పి గమనించాలి. ఈ యొక్క సైంధవ లవణం పట్టిక అంటూ ఉంటాం మనం అనేక ప్రాంతాలలో. ఈ యొక్క సైంధవ లవణాన్ని ఒక ఎర్రటి బట్టలో మూట కట్టుకొని ఇంటి సింహద్వారానికి కట్టినట్టయితే ఇంటిలోకి ఎలాంటి దుష్టగ్రహాలు ప్రవేశం కాకుండా ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం, ప్రశాంతమైన వాతావరణం ఉండడం, మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించడానికి ఆటంకాలని తొలగిపోయి ఐశ్వర్యం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ యొక్క పట్టికని కట్టుకుందాం, సంపూర్ణ ఆయురారోగ్యాన్ని పొందుదాం. ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం. స్నానం చేసేటువంటి కాల సమయంలో ఈ యొక్క సైంధవ లవణాన్ని ఒక చిటికెడంత నీళ్ళలో వేసుకొని దాన్ని కరిగిపోయిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం పైన ఉండబడినటువంటి మురికి వెళ్ళిపోవడం, ప్రశాంతత కలగడం, చర్మ సౌందర్యం కలగడం, ఏ రోజుకు ఆ రోజు నరదృష్టిని తొలగించుకోవడం వలన అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. కనుక ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడంత ఉప్పేసుకొని స్నానం చేద్దాం. వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే
సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీ యొక్క జాతకాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి సమయంలో డేటా ఆఫ్ బర్త్లు రాసుకోనటువంటి కారణం చేత లేదా మర్చిపోవడం కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక డేటా బర్త్లు లేదు అని చెప్పి మీరు బాధపడనక్కర్లేదని చెప్పి గమనించాలి. అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీరు సంపూర్ణ జాతకాన్ని తెలుసుకున్నట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహశాస్త్రాన్ని తెలుసుకుందాం. రాబోయే కాలంలో అద్భుతమైన విజయాలు సాధిద్దామని చెప్పి గమనించాలి. అలాగా భార్యాభర్తలు తరచుగా ఇంట్లో గొడవ పడుతున్నారా? ఎందుకు అలా జరుగుతుంది? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక గృహంలో మీ యొక్క విద్యార్థులు ఎలాంటి చదువుకుంటున్నారు, దాంట్లో పరీక్ష ఉత్తీర్ణత శాతం ఎందుకు రావడం లేదు, ఎలాంటి క్రీడారంగంలో ఉంటున్నారు, చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, ఎలాంటి మన వ్యాపార కార్యక్రమాలు చేయాలి, ఏ పని చేస్తే మనకు విజయం సాధించడం జరుగుతుంది, ఎలాంటి గృహంలో ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, మనకు నూతన వాహనాలు క్రయ విక్రయాలు ఎప్పుడు మంచి కాలము, ఎలాంటి మంచి పనులు ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకొని చేసినట్లయితే జీవితం అంతా సువర్ణమయం అని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి కాళభైరవ ఉపాసన ఎలా తీసుకోవాలి, ఎవరిస్తారు, ఎలా సాధన చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశం ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుంటూ కూడా అందరి యొక్క సాధన చేద్దామని చెప్పి ఒక చిన్న విన్నపం కూడా. అందరిపైనను ఈ కాళభైరవ స్వామికి ఆశీర్వాదం చేత అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు ధర్మ సందేహాలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని మీ ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.